తమిళనాడు రాజకీయాలలో బీజేపీ పార్టీ అంటే గుర్తుకు వచ్చేది అన్నామలై. అన్నామలై గురించి మనందరికీ తెలుసు. ఆయన కర్ణాటక క్యాడర్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి ఆ తర్వాత బీజేపీకి రాజకీయాల పట్ల ఆకర్షితుడై తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యాడు. తమిళనాడులో క్రియాశీలక రాజకీయాల్లో ఆయన పాల్గొంటూనే బీజేపీకి అధ్యక్షుడిగా అయ్యాడు. ఆ తర్వాత తమిళనాడులో బీజేపీని ప్రజాదరణ పొందే విధంగా, అలాగే బీజేపీకి ప్రజల్లో ఆకర్షణ పెరిగే విధంగా తన వంతు ప్రయత్నం చేసి బీజేపీని నమ్మే విధంగా ఆయన కృషి చేస్తూ వచ్చాడు. దానికి అనుగుణంగానే గత ఎంపీ ఎలక్షన్లో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంపీ ఎలక్షన్లో దాదాపు 2% ఓటు బీజేపీకి సంబంధించి 2% ఓటు బ్యాంక్ ఉంటే అది కాస్త 12% ఓటు బ్యాంకుగా, అంటే 12% మంది ఆ ప్రజలు బీజేపీకి ఓటు వేసే విధంగా ఆయన ఆకర్షణ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో అన్నామలై 2024వ సంవత్సరంలో ఇప్పుడు జరిగినటువంటి, అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక 500 రోజుల ప్లాన్ను ప్రతిపాదించారు బీజేపీకి. అయితే ఆ ప్లాన్ ఏంటంటే, బీజేపీకి సంబంధించి మొత్తం తమిళనాడులో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను 2 సంవత్సరాలు ముందుగానే ప్రకటించి అదే అభ్యర్థులతోటి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అక్కడ క్రియాశీలకంగా పనిచేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అలాగే ప్రజల్లో బీజేపీకి మద్దతును చూరగొనాలి, ప్రజలు బీజేపీ పట్ల ఆకర్షణ పొంది బీజేపీకి ఒకటేసారి అధికారం రాకపోయినా కూడా తమ యొక్క స్థానాలను మరింత పెంపొందించుకునే విధంగా సింగిల్గానే పోటీ చేయాలని చెప్పి ఆయన కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. కానీ ఆ ప్రతిపాదనలుగానే ఉన్నాయి. ఇక ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఏదైతే అన్నా డిఎంకే బీజేపీ పొత్తు కుదిరే ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలైను తొలగించాలని ఏఐడిఎంకే అన్నా డిఎంకేనైతే సంబంధించి పళనిస్వామి పట్టుపట్టడంతో అన్నామలైని బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించి నయనార్ నాగేంద్రను బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. దీనికి గల కారణాలు మనం ఒకసారి విశ్లేషిస్తే మాత్రం, గతంలో ఏదైతే బీజేపీ పార్టీ క్రియాశీలకంగా ఒంటరిగా తమిళనాడులో వెళ్తున్నటువంటి తరుణంలో అటు తమిళనాడు మాజీ సీఎం జయలలిత పైన, అలాగే అన్నాదురై పైన కూడా అన్నామలై చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీని పట్ల అన్నా డిఎంకే కూడా ఒక రకంగా నొచ్చుకొని అప్పట్లో ఒంటరిగానే పోటీ చేసింది. దాంట్లో అటు బీజేపీ కావచ్చు, అలాగే ఏఐడిఎంకే కూడా చాలా చిత్తుగా ఓడిపోయినటువంటి దారుణమైన ఓటమిని చవిచూసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఆ తర్వాత అలా ఒంటరిగా వెళ్తే మనం గెలుపొందేటువంటి ప్రయత్నం లేదు, ఖచ్చితంగా మనం అలయన్స్లో వెళ్ళాలి. దానికి అనుగుణంగా బీజేపీ తోటి మనం ఒక ఒప్పందాన్ని చేసుకోవాలని చెప్పి అనుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఏదైతే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి తప్పించి 2025 అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఈ నయనార్ నాగేంద్రన్ అయితే చేశారు. అలా అయితే పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. అప్పటి నుంచి కూడా అన్నామలై ఈ యొక్క బీజేపీకి కొంచెం ఒక రకంగా దూరంగానే ఉంటూ ఆయన అయితే వచ్చారు. కానీ తను పార్టీ ముఖ్యం, పార్టీకి సేవ చేస్తానని చెప్పి పార్టీ కోసం ప్రచారం చేస్తూ వచ్చారు. తాను మాత్రం అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. ఎంపీలో పోటీ చేసినా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రం పోటీ చేయలేదు. అలాగే పార్టీకి మాత్రం ప్రచారం చేస్తూ వచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ 3 భాషల విధానం పైన ఆయన ఒక రకమైనటువంటి ద్రవిడ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా అతను దాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చాడు. అలాగే సొంత పార్టీలోని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇక చివరికి ఆయన బీజేపీకి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ తర్వాత బీజేపీకి రాజీనామా చేసి కేంద్ర మంత్రి అమిత్ షాకు, అలాగే అమిత్ షాతో చర్చించారు. అలాగే ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు నితిన్ నోబిన్తో కూడా ఆయన చర్చించి ఈ రాజీనామాను అయితే సమర్పించారు. ఈ సమర్పించిన తర్వాత అయితే అంతకుముందే ఆయన కూడా ఈ బీజేపీ నుంచి బయటకు వచ్చి తనకు 41 సంవత్సరాలు ఉన్నాయి, ఒక 10 సంవత్సరాలు కష్టపడితే తాను కూడా సొంత పార్టీ పెట్టుకొని ప్రజల్లో ఆదరణ కొని పార్టీని విజయం సాధించే దిశగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఆయన సొంత పార్టీ పెట్టేటువంటి యోచనలో ఉన్నారని కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఇప్పుడు పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పి కూడా మనకు చాలా రకమైనటువంటి వార్తలు కూడా ఆయన సన్నిహితుల ద్వారానైతే వస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అన్నామలై అనే వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, అలాగే ప్రజా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకుడు కూడా ఎటువంటి అవినీతికి మచ్చ లేకుండానైతే తన యొక్క ప్రస్థానాన్ని సాగిస్తూ వస్తూ ఉన్నారు. అలాంటి అన్నామలైకి
ప్రజలు కూడా చాలా వరకు ఆదరణ మద్దతు కూడా ఉంది. ఇప్పుడు ఆయన సొంతంగా పార్టీ పెడితే ఆ మద్దతు ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీకి తమిళనాడులో పెద్దగా ఎవరు కూడా ఆదరించరు. ఆ గ్రాఫ్ అంతా పెరిగింది కూడా అన్నామలై కారణంగానే, అన్నామలై యొక్క వ్యక్తిగత చరిష్మా ద్వారానే ఈ యొక్క గ్రాఫ్ పెరిగిందని అందరికీ తెలుసు. ఇప్పుడు అన్నామలై సొంతంగా పార్టీ పెడితే మాత్రం చాలా వరకు చాలామంది కూడా అన్నామలైకి మద్దతు తెలిపేటువంటి అంశం కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో టీవీకే విజయ్ సీఎంగా ఉన్నారు. టీవీకే పార్టీ అధికారంలో ఉంది. దీనికి ఏదైతే ఇప్పుడు గత ప్రభుత్వాలు అయితే ఏఐడిఎంకే అలాగే డిఎంకే చేసినటువంటి 2 ప్రభుత్వాల యొక్క అవినీతిని బయట పెట్టడమే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క విజయ్ పార్టీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పాలించేటువంటి అవకాశం కాబట్టి దీన్ని కూడా ఫోకస్ చేసుకుని 3 పార్టీలను ఫోకస్ చేసుకుని తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని మళ్ళీ తన సొంత పార్టీ ద్వారా ఆయన ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలిసింది. ఒకవేళ ఆయన పార్టీ పెట్టి రాజకీయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే మాత్రం ఆయన ముఖ్యంగా టార్గెట్ అన్నా డిఎంకేని 3వ స్థానంలో ఉన్న అన్నా డిఎంకేను తొక్కేయాలి, అన్నాడీఎంకేని మరింత లాస్ చేసే విధంగా వ్యవహరించాలన్నట్టుగా ఆయన ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించుకోవడానికి అలాగే ఆయనను మరింత పార్టీకి దూరమయ్యేటువంటి ప్రయత్నం చేసిన ముఖ్యంగా ఈ యొక్క అన్నాడీఎంకేనే కాబట్టి అన్నాడీఎంకేను ఆయన ఈ యొక్క 3వ స్థానంలో అన్నాడీఎంకేను తప్పించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పి కూడా మనకైతే కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి అన్నామలై సొంత పార్టీ పెడతారా? ఒకవేళ పెడితే ఆ పార్టీ ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతుంది? ఆయన ఏ పార్టీని టార్గెట్ చేసుకొని ముందుకెళ్తారు? ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతానికి మాత్రం టీవీకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు వ్యక్తిగతంగా కూడా విరోధించేది ఈ యొక్క డిఎంకేను అలాగే అన్నా డిఎంకే తోటి కూడా ఆయనకు సఖ్యత లేకపోవడం వల్ల ఈ యొక్క అన్ని పార్టీలతోటి ఆయన ఏ విధంగా ఫేస్ చేస్తారు, ఆ పార్టీ నిలబడుతుందో, ప్రజలు బీజేపీలో ఉన్నప్పుడు ఎటువంటి మద్దతుని అయితే ఇచ్చారో ఇప్పుడు కూడా అటువంటి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం. ఏదేమైనా అన్నామలై మాత్రం బీజేపీని వీడి సొంత పార్టీ పెట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఆ పార్టీ ఏ మేరకు విజయావకాశాలను సాధించుకుంటుంది, ప్రజలు ఏ రకంగా దానికి ఆ పార్టీ పైన మద్దతును ఇస్తారు, ఏ రకంగా స్పందిస్తారు అనేది మాత్రం మనం వేచి చూడవలసిన అంశం. చూస్తూనే ఉండండి పూరాలోకల్.